Okay. Good morning. Today's class is very important. In this class, we discuss about addition theorem of probability for two events. First of all, we see the additional theorem of probability on two events. Suppose if there are two events in a sample space A and B, then P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B is the formula. So, see, addition theorem of probability ante then statement ఏంటంటే if A and B are any two events, then P of A union B equal to P of A plus P of B minus P of A intersection B అని ప్రూవ్ చేయాలి. సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ శాంపుల్ స్పేస్. So this is S. S means this box. This box has the sample space of that experiment. Of this in this experiment, in this sample space, there are two events A and B. Here there is two circles are there. So the first circle is denoted with A, and the second circle is denoted with B. ఇక్కడ ఉన్నటువంటి మొదటి సర్కిల్ ఏమో A, రెండో సర్కిల్ ఏమో B. ఈ రెండు AB అనే ఈవెంట్స్. సో ఈ రెండింటికి కంబైన్డ్గా కూడా కొంత మనకి కాంబినేషన్ కూడా ఉంది, ఇంటర్సెక్షన్ ఉంది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రీజియన్ ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. మీకు క్లియర్గా అర్థం అవడానికి ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ అంటే అర్థం ఇదంతా బిఏ, కానీ ఈ ముక్క ఏకి సంబంధం లేని బి పార్ట్ అంటే అర్థం ఏంటిది, ఏలో లేకుండా బిలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఏ బార్ అంటే అర్థం ఏలో లేనిది అండ్ బిలో ఉన్నది. కాబట్టి దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఏ అనే ఈవెంట్ ఏమో ఇదంతా ఏ ఇంటర్సెక్షన్ బి ఏలో కూడా ఉంటుంది, కానీ ఏ బార్ ఇంటర్సెక్షన్ బికి ఏకి ఏ సంబంధం ఉండదు. కాబట్టి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి రెండు కూడా డిస్జాయింట్ ఈవెంట్స్ అవుతాయి, డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. అంటే అర్థం ఏంటి, ఏకి ఏ బార్ ఇంటర్సెక్షన్ బికి కామన్గా ఏమీ ఉండవు, అది డిస్జాయింట్ అంటే. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రూఫ్ చేస్తున్నాం. ప్రూఫ్ ఏమని చెప్తున్నామంటే అది డయాగ్రామ్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఏ యూనియన్ బిని ఏ రకంగా రాయొచ్చు అంటే యాజ్ యూనియన్ ఆఫ్ టూ డిస్జాయింట్ ఈవెంట్స్ ఏ అండ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. అంటే ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటి, ఏలో ఉన్నాయి మొత్తం బిలో ఉన్నాయి, అన్నీ కామన్గా వచ్చేది ఏ యూనియన్ బి అంటే. కాబట్టి ఏ యూనియన్ బిని రెండు డిస్జాయింట్ ఈవెంట్స్ యొక్క కాంబినేషన్గా చెప్పొచ్చు. ఏంటా రెండు డిస్జాయింట్ ఈవెంట్స్, ఒకటి ఏ అంటే ఈ పార్ట్ ప్లస్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రిమైనింగ్ పార్ట్. ఈ పార్ట్ అంతా రాసి ఈ పార్ట్ రాస్తే మొత్తం ఏమో ఏ యూనియన్ బి అవుతుంది. కాబట్టి ఏ యూనియన్ బిని యూనియన్ ఆఫ్ టూ డిస్జాయింట్ ఈవెంట్స్, ఒకటి ఏ అండ్ ఇంకోటి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి గా మనం రాయొచ్చు. ఆ రకంగా షోన్ ఇన్ వెన్ డయాగ్రామ్ లో చూపించాం. దాని ప్రకారంగా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అంటే ఏం రాయొచ్చు, ఏ మొత్తం అలాగే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఏ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు కన్సిడర్ ప్రాబబిలిటీస్ అంటే దీనికి మనం ప్రాబబిలిటీస్ తీసుకున్నట్టయితే ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇది మీరు ఇక్కడ చూడండి, ఇది పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అనేవి రెండు కూడా ఎటువంటివి, డిస్జాయింట్ ఈవెంట్స్. కాబట్టి డిస్జాయింట్ ఈవెంట్స్ అంటే దానికి ఇంటర్సెక్షన్ లేదు, కామన్గా ఉండి లేవు. అందుచేత ఏ కామా బి ఆర్ టూ డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబిలిటీలో చెప్పాం, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ బి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఎప్పుడు ఇది ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ అయితే. సో ఈ రెండు డిస్జాయింటే కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. అదేవిధంగా మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతే సిన్స్ ఏ కామా ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిస్జాయింట్ అని రాసుకోవచ్చు. మీరు డిస్జాయింట్ కాబట్టి రెండు ఇలా రాయగలిగాం. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నామంటే యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న థియరం ప్రూవ్ చేయడానికి ఏ ఇంటర్సెక్షన్ బిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, తేడా ఏం రాదు.
సో అలాగే యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. యాడ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి రాసుకుని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని యాడ్ చేసి మళ్ళీ దాన్నే సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు పి ఆఫ్ ఏ ప్లస్ ఇక్కడ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి. మీరు ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ వెర్టికల్ లైన్స్ ఉన్న పార్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి హారిజాంటల్ లైన్స్ ఉన్న పార్ట్. ఈ పార్ట్కి అయినా సంబంధం ఉందా? లేదు. అంటే ఈ పార్ట్ వేరు ఈ పార్ట్ వేరు. సో ఈ రెండు కూడా ఏంటి డిస్జాయింట్ అన్నమాట. అందుచేత ఇది మనకి ఇందాక చెప్పిన రూల్ ప్రకారంగా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, ఏబి డిస్జాయింట్ అయినప్పుడు. అలాగే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి అలా రాయొచ్చు. కాబట్టి ఈ రెండు కూడా మనకి డిస్జాయింట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అనుకుంటే ఈ రెండింటిని పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాయొచ్చు. ఆ ప్రకారంగా చూసినప్పుడు ఇది పి ఆఫ్ ఇది ఏమైందంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి యూనియన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ రెండింటిని ఇలా రాసుకున్నాం. అర్థమైందా? ఇది ఎలా రాయగలిగాము అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిస్జాయింట్ ఈవెంట్ ఫ్రమ్ వెన్ డయాగ్రామ్. అందుచేత పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బిని అంటే ఈ అంత ఈవెంట్ని ఏ ఈ అంత ఈవెంట్ని బి అనుకుంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి లాగా ఉంది కాబట్టి ఆ డిస్జాయింట్ రూల్ ప్రకారంగా పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాయొచ్చు. కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది పి ఆఫ్ ఏ ప్లస్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, అలాగే యూనియన్ ప్లస్ ఇది. సో ఇది ప్లస్ ఇది అంటే ఈ మొత్తం పార్ట్ అంటే ఏమవుతుంది? నథింగ్ బట్ ఈవెంట్ బి. ఈ పార్ట్ రెండు తీసేసుకుంటాం కలిపి అంటే ఏమవుతుంది? మొత్తం బి అవుతుంది. కాబట్టి దీని అంతటి బదులు మనం ఏం రాయొచ్చు? పి ఆఫ్ బి రాయొచ్చు. అదే ఇక్కడ రాసాం ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే బి అవుతుంది ఫ్రమ్ వెన్ డయాగ్రామ్ చూసుకుంటే. సో ఇదంతా బి అయిపోయింది మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హెన్స్ ప్రూవ్. కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమైంది? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి మనకి ఇక్కడ థీరం ప్రూవ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం, ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. మీకు ఇంటర్మీడియట్లో కూడా చెప్పాం, సేమ్ ఇదే టైప్లో చెప్తారు అక్కడ కూడా, ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అయింది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి చెప్పాం, చాలా సింపుల్గా చెప్పాం. ఇది జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన నోట్స్లో మీరు ఫేర్ అవుట్ చేసుకున్నారు కాబట్టి నోట్స్ ఒకసారి చూసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనం. నెక్స్ట్ జనరలైజ్డ్ ఎడిషన్ థియరం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇది ప్రాబ్లం. ఓకే కదా? వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా కావాలంటే పాస్ చేసి రాసుకోండి. So friends, after addition theorem we have to see extension of general law of addition of probabilities. That means addition theorem on probability మనం ఇంతకు ముందు చూసింది ఏంటి? For only 2 events it is limited for. If there are n events, అక్కడ n events ఉంటే అది ఏ రకంగా మనం దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు అదే ఫార్ములా అనేది ఇందులో చూస్తాం. n events ఇది ఇంటర్మీడియట్లో ఉండదు, ఇక్కడే మీరు నేర్చుకుంటారు. సో స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఇక్కడ ఫర్ n events ఇక్కడ n ఈవెంట్స్ ఉన్నాయి, a1 a2 so on an we have p of union I equal to 1 to n a అయితే అంటే అర్థం ఏంటిది? a1 యూనియన్ a2 యూనియన్ a3 యూనియన్ అలా so on an వరకు ఉంటే దీని ఫార్ములా సిగ్మా I equal to 1 to n p of ai. అక్కడ 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు p of a ప్లస్ p of b ఎలాగైతే అవుతుందో p of a1 ప్లస్ p of a2 ప్లస్ p of an అవుతాయని ఇది మైనస్ అలాగే ఇంటర్సెక్షన్ డబుల్ సమ్మేషన్ i less than or 1 less than or equal to i less than j less than or equal to n డబుల్ సమ్మేషన్ i ఇంటర్సెక్షన్ aj అలా ఎన్ని ఉంటే అది a ఇంటర్సెక్షన్ aj. అదేవిధంగా ట్రిపుల్ సమ్మేషన్ 1 less than or equal to i less than j less than k less than or equal to n p of a intersection aj intersection ak plus so on minus 1 whole power n into p of a1 intersection a2 intersection so on an. ఇది ఫార్ములా. ఇది మనం ఫార్ములాగా మనం చెప్పాలి. ఇది ప్రూవ్ చేయాలి. ఇది ఇచ్చారు స్టేట్మెంట్, ఇది ప్రూవ్ చేయాలి. సో మనం ఇది ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా చేయడం కొంచెం కష్టం కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ సాయంగా చేస్తాం. మీరు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ n ఈక్వల్ టు 1కి ట్రూ అయితే
కేక్ ట్రూ అని తీసుకుని k+1 కూడా ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తాం. అదే కాన్సెప్ట్లో ఇక్కడ వెళ్తాం. సో ఇందులో స్టెప్ 1 ఏంటంటే ముందు ఫర్ n = 2 తీసుకుంటాం. ఎందువల్ల అసలు ఎడిషన్ థియరం అంటేనే మినిమం 2 ఈవెంట్స్ ఉండాలి. అందుకని ఇక్కడ n = 1 కుదరదు. ఒక ఈవెంట్కి ఏమి ఎడిషనల్ థియరం అప్లై అవ్వదు కాబట్టి స్టార్టింగ్ 2 ఈవెంట్స్ కానించే కాబట్టి n = 2 తీసుకుంటాం. సో n = 2 తీసుకుంటే ఇక్కడ n = 2 అంటే i = 1 to 2 రెండు ఉన్నాయి కదా. అప్పుడు ఏమో a1 యూనియన్ a2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ i = 1 to 2 కాబట్టి p(a1) + p(a2) అవుతుంది. మైనస్ ఇదేమవుతుంది p(a1) ఇంటర్సెక్షన్ a2. ఎలాగో 1 to 2 కాబట్టి a1 ఇంటర్సెక్షన్ a2. ఇంకా ఎన్ని రావు, ఎందువల్ల అవి మోర్ ఈవెంట్స్ ఉంటేనే వస్తుంది. సో 2 ఈవెంట్స్కి కాబట్టి ఇది ఆల్వేస్ ట్రూ. ఇదే కదా మనకి ఎడిషన్ థియరం 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు. కాబట్టి ఫర్ n = 2 గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. n = 2కి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అయింది. తర్వాత ఇప్పుడు స్టెప్ 2 ఏం చేసుకుంటాం, ఫర్ n = r. n = r తీసుకుని గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనుకుంటాం. n = rకి గివెన్ స్టేట్మెంట్ ట్రూ అయ్యింది అనుకుంటాం. సో n = 2కి గివెన్ స్టేట్మెంట్ ట్రూ అయితే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ n ఉన్న చోటల్లో r అయ్యాలి ఈ స్టేట్మెంట్లో. సో ప్రాబబిలిటీ ఆఫ్ i = 1 to r ai ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i = 1 to r n ఇక్కడ ఉంది. p(ai) మైనస్ డబుల్ సమ్మేషన్ 1 ≤ i j ≤ n ప్లస్ లో r p(a) ఇంటర్సెక్షన్ aj ప్లస్ మళ్ళీ ట్రిపుల్ సమ్మేషన్ n ప్లస్ లో r a ఇంటర్సెక్షన్ aj ఇంటర్సెక్షన్ ak ప్లస్ సో ఆన్ -1 హోల్ పవర్ ఇక్కడ n-1 ఉంది. ఇక్కడ r తీసుకుంటున్నాం కాబట్టి r-1 p(a1) ఇంటర్సెక్షన్ a2 ఇంటర్సెక్షన్ సో ఆన్ ar. ఇది సెకండ్. సో కేవలం మనం దీని నుంచే దేశం n = r ఈ స్టెప్ అది అర్థమైంది. ఇది సో ఇది n = k2 అనుకున్నాం కాబట్టి n = r తీసుకుంటే ఇది స్టేట్మెంట్ అయ్యింది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు టు ప్రూవ్ దట్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n = r+1. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది స్టేట్మెంట్ ట్రూ అని చూపించాలంటే n = r+1కి ఇది ట్రూ అవుతుంది అని చూపించాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ n బదులు r+1 తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా n ఉన్న చోటల్లా r+1 రావాలి. r+1 వస్తుంది అని చూపించాలి. అందుచేత మనం ఇది తీసుకుంటాం. r+1 a ఈజ్ ఈక్వల్ టు తీసుకుని దీన్ని సాల్వ్ చేస్తాం. చూడండి దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు p(i = 1 to r ar). అంటే మనం దీన్ని ఎలా విడగొడుతున్నాం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, r+1 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, a1 యూనియన్ a2 యూనియన్ a3 యూనియన్ సో ఆన్ ar యూనియన్ ar+1. a1 నుంచి ar వరకు ఏమని రాయొచ్చు, యూనియన్ i = 1 to r ar అదనంగా యూనియన్ ar+1 అని రాయొచ్చు. అంతే కదా. సో ఇప్పుడు మనం దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం చూద్దాం. మీకు ఇక్కడ వరకు అర్థమైందా లేదా, పాజ్ చేసుకుని ఒకసారి ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కంటిన్యూషన్ మళ్ళీ చెప్తాను. అంటే ఆల్రెడీ మీరు బుక్లో ఎక్కించింది ఓకే, కానీ ఇది స్టెప్ వైజ్గా చెప్తున్నాను కాబట్టి ఇది బాగుంటుంది మీకు. ఇది కూడా ఇది ఎక్కించుకోండి. మీరు వెనకాల మళ్ళీ ఎక్స్టెన్షన్ జనరల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని పెట్టుకుని ఇది ఇలా ఎక్కించుకోండి. టెక్స్ట్ బుక్లో ఇలా స్టెప్ వైజ్ ఇవ్వలేదు, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని ఈ రకంగా చెప్తున్నాను. ఓకేనా. కొన్ని డైరెక్ట్ స్టెప్లు వేశారు, అది మీకు అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుచేత. సో ఇక్కడ పాజ్ చేసుకోండి, చాలా నీట్గా ఎక్కించుకోండి. ఇక్కడ దాకా అసలు కష్టమేమీ లేదు. మనం అంతా కూడా ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఇక్కడ దాకా రాసుకొచ్చాం. దీన్ని ఏ రకంగా విడదీస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, ఇది పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి స్టెప్ 3 చెప్పాము. ఏమని, p ఆఫ్ యూనియన్ i = r+1 1 to r+1 n ఉన్న చోట r+1 వేస్తే బ్రాకెట్లో p ఆఫ్ i = 1 to ar యూనియన్ ar+1 అయింది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ai అంటే 1 నుంచి r+1 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి r ఈవెంట్స్ యూనియన్ r+1 ఈవెంట్ యూనియన్ అని రాసుకోవచ్చు. ఆ ప్రకారంగా ఇలా రాసి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తా ఉన్నాం. ఇది మనకి ఇదంతా ఒక ఈవెంట్ అనుకుంటే ఇది ఒక ఈవెంట్ అనుకుంటే p ఆఫ్ a యూనియన్ b అంటే ఆల్రెడీ మనకి ఏమని తెలుసు, p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ b మైనస్ p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఆ రకంగా ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ a అంటే ఇది. సో p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ b అంటే ar+1 మైనస్ p ఆఫ్ a అంటే ఇది ఇంటర్సెక్షన్ b అంటే r+1. ఎంతవరకు వచ్చింది.
ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైంది కాబట్టి ఇది చెప్పేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి స్టెప్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందు ఈ 2 స్టెప్లు అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ P ఆఫ్ యూనియన్ I ఈక్వల్ టు 1 to R AI అని వచ్చింది. ఇదంటే ఆల్రెడీ పైన మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్లో దాని వాల్యూ ఎంత ఇచ్చాడో అంతా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇదంటే ఎంత ఇచ్చారు అక్కడ, సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to R P ఆఫ్ AI మైనస్ డబుల్ సమ్మేషన్. చూడండి స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్లో P ఆఫ్ యూనియన్ I ఈక్వల్ టు 1 to R AI అంటే ఏమి ఇచ్చారో అదే రాస్తున్నాం. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to R AI మైనస్ డబుల్ సమ్మేషన్ 1 less than or equal to I less than J less than or equal to R AI intersection AJ plus triple summation 1 less than or equal to I less than J less than K less than or equal to R P of AI intersection AJ intersection AK plus so on minus 1 over power R minus 1 P of A1 intersection A2 intersection so on AR అని ఇచ్చారు. సో ఇక్కడ వరకు రాస్తున్నాం. అంటే దీని బదులు ఇదంతా స్టేట్మెంట్ అన్నమాట. ఇదంటే ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చింది. ఎక్స్ట్రాగా ఇప్పుడు ఇందులో ఏమొచ్చినాయి, ప్లస్ P ఆఫ్ AR ప్లస్ 1 మైనస్ ఇది. ఇప్పుడు ఈ స్టెప్ ఎలా సింప్లిఫై అవుతుందో చూడండి. ఇక్కడ సిగ్మా ఈక్వల్ టు 1 to R P ఆఫ్ AI ఉంది. సో ఇది నేను అండర్లైన్ చేశాను. ఇది చూసుకోండి. చూసినప్పుడు ఇక్కడ ఏంటవుతుంది, ఇది యాక్చువల్గా అయితే P ఆఫ్ A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ 1 AR ప్లస్ P ఆఫ్ AR ప్లస్ 1 అంటే మొత్తం I వాల్యూ 1 నుంచి ఎక్కడి వరకు ఉన్నట్టు, R ప్లస్ 1 వరకు ఉన్నట్టు. కాబట్టి ఈ రెండింటిని బట్టి ఇది రాసాం. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to R ప్లస్ 1 అని రాసాం. అర్థమైంది ఎలా వచ్చిందో, P ఆఫ్ AI మైనస్ ఇంక ఇది యాక్చువల్గా ఈ డబుల్ సమ్మేషన్ స్టెప్, ఈ ట్రిపుల్ సమ్మేషన్ స్టెప్ సో ఆన్, ఈ మైనస్ 1 ఓవర్ పవర్ R మైనస్ 1 యాక్చువల్గా రాసాం. ఈ P ఆఫ్ AR ప్లస్ 1 ఈ గొడవ లేదు, ఇది ఆల్రెడీ దీనికి కలిసిపోయింది. ఇంకా ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే ఇక్కడ రాసాం. అయితే ఇక్కడ రాసేటప్పుడు ఏం చేసామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసాం. సో ప్రతిదీ కూడా దీంతో ఇంటర్సెక్షన్ అయ్యి యూనియన్ అవ్వాలి. అందుచేత యూనియన్ బయట రాసుకుని AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1 అని రాసాం. ఇప్పుడు మనం చేసే పని ఏంటి అని అంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ స్టెప్ మనం ఏవి మార్పులు చేయం, ఒకటే జాగ్రత్తగా చేయాలి. మీరు జాగ్రత్తగా గమనించండి. అర్థమైందా లేదా, ఇక్కడ వరకు అర్థమైందా? ఈ స్టెప్ సేమ్ యాజ్ ఈజ్ ఇలా చేసాం. ఒకసారి మళ్ళీ వినండి, లేకపోతే పాజ్ చేసి రివైండ్ చేసి వినండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఇక్కడ వరకు ఎక్కించండి. చూడండి, ఇక్కడ ఈ స్టెప్ వరకు మనం ఇందాక చూసాం. ఇప్పుడు ఈ స్టెప్ ఎలాగనేది చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామంటే సిగ్మా I ఈక్వల్ టు 1 to R ప్లస్ 1 P ఆఫ్ AI మైనస్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ గా వేసేసాం. సో ఈ డబుల్ సమ్మేషను, ఈ ట్రిపుల్ సమ్మేషను ప్లస్ సో ఆన్ ఇక్కడ వరకు మామూలుగానే వేసేసాం. సో ఆన్ ఇక్కడ వరకు మామూలుగానే వేసేసాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మైనస్ మైనస్ ఇక్కడ చూడండి, ఈ స్టెప్ చూడండి. మీరు మళ్ళీ గమనించండి, ఇక్కడ యూనియన్ I ఈక్వల్ టు 1 to R ఈ లోపల ఒక ఈవెంట్ ఉంది. ఏంటి ఆ ఈవెంట్? AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1. మీరు ఎందాకట్లాగే ఈ మొత్తం ఈవెంట్ ఇదంతా ఒక ఈవెంట్ అనుకుంటే, AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1 అనేది ఒక ఈవెంట్ అనుకుంటే, అంటే ఇది ఏ ఫార్ములా ఉన్నట్టు, P ఆఫ్ I యూనియన్ I ఈక్వల్ టు 1 to R AI కింద ఉన్నట్టు. అంటే ఇక ఇలా ఉన్నట్టు I ఈక్వల్ టు 1 to R AI బదులే ఇక్కడ ఏముంది, AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1. సో దీని ఫార్ములానే మళ్ళీ మనం దీనికి అప్లై చేయాలి ఇక్కడ. సో ఇలా అప్లై చేసినప్పుడు ఇది దీనికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది, సిగ్మా ఫార్ములా ఏంటి, ఫస్ట్ I ఈక్వల్ టు 1 to R P ఆఫ్ AI. ఆ ప్రకారంగా ఇక్కడ దీనికి అప్లై చేస్తే సిగ్మా I ఈక్వల్ టు 1 to R P ఆఫ్ AI. అక్కడ AI బదులు ఇది ఉంది, P ఆఫ్ AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1. నెక్స్ట్ మైనస్ తర్వాత ఏమొస్తుంది, దీని ఫార్ములా ఇదంతా ఇది మైనస్ డబుల్ సమ్మేషన్ 1 less than or equal to I less than J less than or equal to R. ఈవెంట్ ఏంటి ఇక్కడ, AI ఇంటర్సెక్షన్ AJ. ఇక్కడ ఏ బదులు ఇదంతా కాబట్టి AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1 ఇంటర్సెక్షన్ AJ. అదే విధంగా ప్లస్ ట్రిపుల్ సమ్మేషన్ మళ్ళీ 1 less than or equal to I less than J less than K less than or equal to R. సేమ్ ఇలాగే P ఆఫ్ AI కి ఇంటర్సెక్షన్ AJ ఇంటర్సెక్షన్ AK అనేటట్టు 3 వస్తాయి. సో P ఆఫ్ ఇక్కడ ఈవెంట్ ఏంటి, AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1, దాని బదులు AI ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1 ఇంటర్సెక్షన్ AJ ఇంటర్సెక్షన్ AK ప్లస్ సో ఆన్. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మైనస్ 1 ఓవర్ పవర్ R మైనస్ 1. చూడండి, R అయితే R మైనస్ 1 వస్తుంది,
ఇక్కడ ఆర్ ప్లస్ 1 కాబట్టి -1 హోల్ పవర్ ఏమవుతుంది, ఆర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఆర్ కాబట్టి ఏమైంది, ఇది ఆర్ -1 ఇచ్చింది. కానీ ఇక్కడ ఏంటిది ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ కాబట్టి ఇక్కడ మనం ఆర్ ఈవెంట్స్ అయితే ఆర్ -1 వస్తుంది, ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ కాబట్టి ఆర్ వస్తుంది. సో ఆర్ ఇంటూ పి ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ సో ఆన్ AR ప్లస్ 1. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఆర్ ఈవెంట్స్ అనుకో, ఇక్కడ పవర్లో ఆర్ -1, కానీ ఇక్కడ బ్రాకెట్లో ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎందువల్ల ఏ ఇంటర్సెక్షన్ AR ప్లస్ 1 ఉంది కాబట్టి ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ కాబట్టి ఇక్కడ పవర్లో ఆర్ వస్తుంది. సో ఇది అర్థమైందా? ఈ ఒక్క స్టెప్ జాగ్రత్తగా వేస్తే ఇంకా లెక్క మనం చేసేది ఏమి లేదండి, అయిపోయింది అంతే. ఈజ్ ఈక్వల్ టు ఇంకా మీరు దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిందే మీరు రాయడం, అంటే డైరెక్ట్గా మీరు ఆ ఫార్ములా ఏంటైతే ఉందో అది రాసేయచ్చు. ఏంటి ఆ ఫార్ములా అని అంటే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాయడానికి వీలవుతుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే డైరెక్ట్గా సిగ్మా, ఇంకా డైరెక్ట్ ఇక్కడ వరకు ఇంతవరకు రాస్తే థీరం అయిపోయింది. డైరెక్ట్ మన స్టేట్మెంట్ ఇందా చెప్పిన స్టేట్మెంట్ మీరు రాసేసుకోవచ్చు. సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to R ప్లస్ 1. సో ఇక్కడ సరిపోదు, ఈ స్టెప్ కూడా ఎక్కించుకోండి. చూడండి ఈ స్టెప్ అర్థమైంది కాబట్టి ఇక్కడ దాకా ఎక్కించుకోండి. అర్థం అవ్వకపోతే పాస్ చేసి మళ్ళీ చూడండి అంతే. 4-5 సార్లు చూస్తేనే మనకు అవుతుంది. ఇది జనరల్గా డైరెక్ట్ క్లాసులో అయితే ఇంకా మీకు ఎఫెక్టివ్గా ఒక్కొక్కరిని అడిగి చెప్పడానికి ఉంటుంది. దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు అర్థం అవ్వకపోతే వెనక్కి మళ్ళీ పాస్ చేసి రివైండ్ చేసి చూస్తా వెళ్ళడమే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత స్టెప్ పైన వేస్తాను, ముందు ఇక్కడ ఎక్కించుకోండి, ఇంతవరకు ఎక్కించండి. సో ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఇంకా ఈ స్టెప్ వేయడంతో అయిపోయింది థీరం. అర్థమవుతుందా? దీని సింప్లిఫికేషన్ ఇక్కడ ఏముంది, I ఈక్వల్ టు 1 to R ప్లస్ 1 P ఆఫ్ AI ఇది వచ్చింది. ఇక్కడ డబుల్ సమ్మేషన్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ AJ మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ అవుతుంది. ఆ రెండు మళ్ళీ మైనస్ కామన్ వచ్చి A ఇంటర్సెక్షన్ AJ అవన్నీ కలిస్తే A ఇంటర్సెక్షన్ AJ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R ప్లస్ 1. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు చేశాక ఈ స్టెప్ ఎలా వేయాలి అని అంటే మీరు ఇక్కడ ఇంకా దీని నుంచి ఇది ఎలా వచ్చిందన్న ఆలోచన అనవసరం. అర్థమైంది? దీన్ని నిజంగా ఎక్స్పాండ్ చేస్తే అదే వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా వేయాలంటే మీకు పైన ఇచ్చిన స్టేట్మెంట్లో n ఉన్న చోటల్లా R ప్లస్ 1 అయితే అదే ఆన్సర్ అవుతుంది. సో n ఉన్న చోట R ప్లస్ 1 R ప్లస్ 1 R ప్లస్ 1 అన్నీ అలా వేసుకుంటూ వచ్చాము. -1 హోల్ పవర్ n-1 ఉంది కాబట్టి n బదులు R ప్లస్ 1 అయితే R ప్లస్ 1 -1 ఏమవుతుంది, ఇది R అవుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. P ఆఫ్ అప్ టు సో ఆన్ R ప్లస్ 1. సో ఫార్ములాలో n ఉన్న చోట వల్ల R ప్లస్ 1 వచ్చింది. దీని నుంచి ఇదే సింప్లిఫికేషన్ స్టెప్. అర్థమైందా? ఎగ్జామ్స్లో ఈ స్టెప్కి ఇమీడియట్గా ఈ స్టెప్ వేయాలి, మీకు టెస్ట్లో కూడా అలాగే ఉండాలి. సో వేసినప్పుడు ఇది మనకి ఈ స్టేట్మెంట్ n ఈక్వల్ టు R ప్లస్ 1 కూడా ప్రూవ్ అయింది కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ జనరల్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అని అంటారు ఫర్ అన్ని ఈవెంట్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ రకంగా మనం ప్రూవ్ చేసాం. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ క్లాసు, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు క్లాసు 2-3 సార్లు వినండి. అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మండే నాకు దీని మీద మీరు పరీక్ష రాయాలి. మీరు ఇంటికాడే హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, తర్వాత జనరల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఫర్ అన్ని ఈవెంట్స్ రెండు కూడా మీరు ఈరోజు క్లాస్ విన్నాక ఈరోజు రేపు ప్రాక్టీస్ చేసి ఎల్లుండు టెస్ట్ రాయాలి. అందరూ కూడా టెస్ట్ రాసి సో నా నెంబర్ మీ అందరికీ తెలిసిందే, నా నెంబరు 9949030999. దిస్ ఈజ్ మై నెంబర్. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టాలి. మీ పేరు మీరు పేపర్ మీద రాసిన ఫోటోలు తీసి నాకు వాట్సాప్ పెట్టాలి. ఈ నెంబర్కి పెట్టాలి, గ్రూప్లో కాదు, నా నెంబర్కి వాట్సాప్ పెట్టాలి. కరెక్ట్గా 12 మంది ఉన్నారు, మీరు 12 మంది నాకు రాసి మీరు వాట్సాప్ పెట్టాలి. కంపల్సరీగా ఇది రావాలి. చెప్పినప్పుడే మీరు ప్రాక్టీస్ చేసి వస్తేనే చేయగలుగుతారు. సెకండ్ సెమ్ ప్రాబబిలిటీ ఈజ్ వెరీ టఫ్ పేపర్. అర్థమవుతుందా? ఉన్న 5 యూనిట్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అందుచేత మీరు ఎప్పటికప్పుడు కనుక ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం పేపర్ పాస్ అవ్వడం. అందుచేత వన్స్ కనుక ఇది ఆగింది అంటే
మళ్ళీ నెక్స్ట్ యొక్క ప్రెషర్తో దీన్ని మీరు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు క్లాసు 1-2 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మండే నాకు మీ అందరి నుంచి రెస్పాన్స్ రావాలి. నా వాట్సాప్ నెంబర్కే మీ అందరూ పేపర్లు మీ నేమ్, మీ ఫొటోస్ పెట్టి నేమ్ పెట్టి మీరు సెండ్ చేయాలి నాకు. అర్థమవుతుందండి? ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ very clearly about addition theorem and probabilities. If you have any doubts, please once again repeat the video and see one more time, 2 more times or 3 more times. Thank you very much for watching this video.